ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే జిన్పింగ్ శకం ముగిసిందా? కొన్ని రోజులుగా అధికారిక కార్యక్రమాల్లో కనిపించని చైనా అధినేత ప్రభుత్వ మీడియాలోనూ మాయం. బ్రిక్స్ సదస్సుకు ఆయన బదులు ప్రధాని జిన్పింగ్ను పక్కన పెట్టారంటూ ఊహాగానాలు. హ్యూ జింటావో హస్తం. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర. జనవరి 21న మండే మెలుగు. ముహూర్తం ఖరారు చేసిన పూజారులు. పాఠశాల విద్య ఇకపై 12వ తరగతి దాకా. హైస్కూళ్ల స్థాయిని పెంచే యోచన. విద్యార్థుల డ్రాప్అవుట్లను నివారించేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలి. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాల ప్రగతిపై నివేదిక సమర్పించాలి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యను ఇకపై 12వ తరగతి వరకు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నత పాఠశాలల స్థాయిని పెంచి 12వ తరగతి వరకు కొనసాగించాలని భావిస్తోంది. ఈ అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు ఇతర రాష్ట్రాల్లో పాఠశాల విద్య 12వ తరగతి వరకు ఉంటోందని, దీంతో 9వ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య 12వ తరగతి వరకు కొనసాగుతోందని అన్నారు. కానీ తెలంగాణలో 10వ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా, మంచి ఫలితాలు వస్తున్నా ఇంటర్మీడియట్కు వచ్చేసరికి సంఖ్య ఎందుకు తగ్గుతోందని ప్రశ్నించారు. ఇందుకు ఆయా రాష్ట్రాల్లో పాఠశాల విద్య 12వ తరగతి వరకు ఉండడం వల్లే డ్రాప్అవుట్ల సంఖ్య తక్కువగా ఉంటోందని అధికారులు బదిలిచ్చారు. దీంతో ఇంటర్మీడియట్ వేరుగా ఉన్న రాష్ట్రాలు పాఠశాలలో 12వ తరగతి వరకు ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్, ఆ విభాగంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఏటా నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయండి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మద్దతివ్వండి. ప్రైవేటు వైద్యులకు సీఎం రేవంత్ సూచన. దేశ విదేశాల్లో స్థిరపడ్డ డాక్టర్లు సేవలందించాలని పిలుపు. ఆరోగ్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్. ఇతర దేశాల నుంచి భారీగా వస్తోన్న రోగులు. స్వయం సహాయక మహిళలకు హెల్త్ కార్డులు ఇస్తాం. డాక్టర్ నాగేశ్వరరెడ్డికి భారతరత్న ఇవ్వాలి. బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో వేం నరేందర్ రెడ్డి, కేకే ఉన్నతాధికారులు. విద్యార్థి హెల్త్ కేర్ వీసాలకు బ్రేక్. ఆంక్షలకు అమెరికా, బ్రిటన్ సన్నద్ధం. భారతీయ విద్యార్థులు, నిపుణులపై తీవ్ర ప్రభావం. F1, J1, M1 వీసాలకు నిర్దిష్ట కాల పరిమితి. ఇష్టమొచ్చినంత కాలం ఉండే వీల్లేదు. ట్రంప్ సర్కారు నిబంధనల కొరడా. 22 నుంచి ఇంగ్లాండ్లో విదేశీ ఆరోగ్య సిబ్బంది నియామకాల నిలిపివేత. విదేశీ విద్యార్థులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది తమ దేశాల్లోకి అధిక సంఖ్యలో రాకుండా అడ్డుకోవాలని అమెరికా, బ్రిటన్ భావిస్తున్నాయి. వారి సంఖ్యపై ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. అక్రమ వలసలపై కొరడా జులిపిస్తోన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తాజాగా F1, J1 వీసాలపై వచ్చిన విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధించాలని, వారు అమెరికాలో నివసించే సమయాన్ని కుదించాలని భావిస్తోంది. రద్దీ వేళల్లో రెండింతల ఛార్జీ. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి. సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే ఛార్జీ మొత్తంలో 10% జరిమానా. యాప్లో సూచించిన మార్గంలోనే ప్రయాణం. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గుదల 12 నుంచి 5% తగ్గించే యోచనలో కేంద్రం. పూర్తిగా ఎత్తేసే ప్రతిపాదనపైన పరిశీలన. రాబోయే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం. టూత్ పేస్ట్, నెయ్యి, సబ్బులు, పాదరక్షలు, దుస్తులు, వాషింగ్ మెషిన్లు తదితర వస్తువులు ఇక చౌక. మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. ఈ ఏడాది ఆదాయం పన్ను రాయితీలతో ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు మరింత ఉపశమనం కల్పించేందుకు సిద్ధమవుతోంది. మధ్య తరగతి, అల్పాదాయ కుటుంబాలకు వస్తు సేవల పన్ను జీఎస్టీని తగ్గించడం ద్వారా ఊరట కల్పించనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 12% జీఎస్టీ పరిధిలో ఉన్న నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్నును తొలగించడం లేదా చాలా వస్తువులను 5% స్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని వెల్లడించాయి. టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కొట్టు మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంట పాత్రలు, నెయ్యి, సబ్బులు, చిరుతిళ్లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు, గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మిషన్లు, సైకిళ్లు, ₹1000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, ₹500 నుంచి ₹1000 ధర కలిగిన పాదరక్షలు తదితర వస్తువులపై జీఎస్టీని తగ్గించనున్నట్లు సమాచారం. ఈ తగ్గింపు అమల్లోకి వస్తే చాలా వస్తువులు చౌకగా దొరుకుతాయి. సామాన్యులు వాడే ఈ నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించడం వల్ల ప్రభుత్వంపై 40 నుంచి 50 వేల కోట్ల భారం పడనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ భారాన్ని మోసేందుకు సర్కారు సిద్ధమవుతోందని పేర్కొన్నాయి. 2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి సోనియా, రాహుల్ కుట్ర. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వాదన, నేడు విచారణ. 90 కోట్ల రూపాయల అప్పును సాకుగా చూపి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ AJLకు చెందిన 2000 కోట్ల ఆస్తులను కాజేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది. ఇందుకోసమే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారని, అందులో సోనియా, రాహుల్కు 76% పేర్లున్నాయని పేర్కొంది.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే దృష్టికి పలు కీలక విషయాలను తీసుకొచ్చారు. ఏజేఎల్ సంస్థ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ నుంచి 90 కోట్ల అప్పుగా తీసుకుందని, 2000 కోట్ల ఆస్తులున్న ఆ సంస్థకు ఆ అప్పును తీర్చడం చిన్నపిల్లల ఆటతో సమానమని ఆయన పేర్కొన్నారు. కానీ ఈ కేసులో 90 కోట్లకు బదులుగా ఏజేఎల్ ఆస్తుల మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి సోనియా, రాహుల్ యంగ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేశారని వివరించారు. దాని ఎండీగా రాహుల్ నియమితులైన 6 రోజుల్లోనే అప్పు తీర్చండి లేదా దాన్ని ఈక్విటీ రూపంలోకి మార్చండి అనే ప్రతిపాదనను ఏజేఎల్ కు పంపారని రాజు కోర్టుకు తెలిపారు. తర్వాత ఏజేఎల్ తన ఆస్తులన్నింటినీ యంగ్ ఇండియన్ సంస్థకు ఇచ్చేసిందని పేర్కొన్నారు. ఈ ఆస్తులన్నీ ఏజేఎల్ కు 1947 తర్వాత కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చినవేనని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రత్యక్ష లావాదేవీలకు తాను దూరంగా ఉండడానికే యంగ్ ఇండియన్ సంస్థను ఏఐసీసీ సృష్టించిందని చెప్పారు. 90 కోట్ల రుణానికి బదులుగా మొత్తం ఆస్తులను ఎలా స్వాధీనం చేసుకుంటారన్నదే ప్రశ్న అని ఎస్వీ రాజు వాదించారు. ఈ వ్యవహారంలో షేర్ల అమ్మకాలు, కొనుగోలు అన్ని బోగస్ లావాదేవీలేనని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ గురువారం కొనసాగనుంది. 5 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అన్న సిద్ధరామయ్య, ఆయనకు మద్దతివ్వడం తప్ప మరో దారి లేదు అన్న డీకే. నాయకత్వ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. చిక్కబల్లాపురంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానని, ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు అబద్దాలు చెప్పడంలో దిట్టలని, నిజాలు చెప్పడం వారికి తెలియదని విమర్శించారు. ప్రమాదం తప్పదని విమానంలోనే వీలునామాలు, కుటుంబాలకు బ్యాంకు పిన్లు, ఇన్సూరెన్స్ వివరాలు, విమానం కూలిపోతోందన్న భయంతో చివరి సందేశాలు, పంపిన ప్రయాణికులు, సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్. చైనాలోని షాంఘై నుంచి జపాన్లోని టోక్యోకు బయలుదేరిన జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది నిమిషాల వ్యవధిలోనే 26,000 అడుగులు కిందకు దిగజారిపోయింది. 36,000 అడుగుల ఎత్తులో వెళ్తోన్న విమానం కేవలం 10 నిమిషాల్లోనే 1,500 అడుగులకు పడిపోయింది. జూన్ 30న సాయంత్రం 6 గంటల 53 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. రద్దీ వేళల్లో రెండింతల ఛార్జీ. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి. సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే ఛార్జీ మొత్తంలో 10% జరిమానా. యాప్లో సూచించిన మార్గంలోనే క్యాబ్ ప్రయాణం. మార్గం మారితే కంట్రోల్ రూమ్కు ఆటోమేటిక్గా సమాచారం అందే ఏర్పాట్లు. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం. వ్యక్తిగత ద్విచక్ర వాహనాలను బైక్, ట్యాక్సీలుగా వాడేందుకు అనుమతి. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల అగ్రిగేటర్ సంస్థలు రద్దీ వేళల్లో రెట్టింపు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో రద్దీ ఉండని సాధారణ వేళల్లో కనీస మొత్తం బేస్ ఫేర్లో 50% కంటే ఎక్కువ ఛార్జీ తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో పాటు పలు కీలక అంశాలపై స్పష్టత ఇస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల సంస్థల అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025ను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం క్యాబ్ సంస్థలు కనీస ఛార్జీల్లో సగం 50% తక్కువ నుంచి గరిష్టంగా రెండింతల వరకు వసూలు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏదైనా నిర్ధారిత దూరం ప్రయాణానికి రైడుకు ₹100 బేస్ ఫేర్ అనుకుంటే డిమాండ్ ఉండని సమయాల్లో కనీసం 50 కంటే తక్కువ ఛార్జీ చేయవద్దు. ఎక్కువ రద్దీ ఉండే సమయాల్లో గరిష్టంగా 200లకు మించి వసూలు చేయవద్దు. ఇంతకుముందు గరిష్ట ఛార్జీ 1.5 రెట్ల వరకే ఉండేది. క్యాబ్ బుక్ అయిన తర్వాత డ్రైవర్ సరైన కారణం చెప్పకుండా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే ఆ రైడ్ ఛార్జీలో 10% ₹100కు మించకుండా జరిమానాగా చెల్లించాలి. ప్రయాణికులు రద్దు చేసుకున్నా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇక బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుడిని పికప్ చేసుకునేందుకు క్యాబ్ ప్రయాణించే దూరం 3 కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు దానికి ఎలాంటి ఛార్జీ విధించకూడదు. పికప్ కోసం 3 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తే నిర్ధారిత ఛార్జీ వసూలు చేసుకోవచ్చు. క్యాబ్ డ్రైవర్లు సంబంధిత సంస్థ యాప్లో సూచించిన మార్గంలో మాత్రమే ప్రయాణించేలా చర్యలు చేపట్టాలి. ఒకవేళ మార్గం మార్చితే వెంటనే ఆటోమేటిక్గా కంట్రోల్ రూమ్ను అప్రమత్తం చేసే ఏర్పాట్లుండాలి. క్యాబ్ సంస్థలు ప్రయాణికుల కోసం కనీసం 5 లక్షలకు బీమా తీసుకోవాలి. డ్రైవర్లకు 5 లక్షల ఆరోగ్య బీమా, 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇక క్యాబ్ సంస్థలు 8 ఏళ్లు దాటిన రిజిస్ట్రేషన్ నాటి నుంచి వాహనాలను సర్వీసులో ఉంచకూడదు. ప్రతి వాహనంలో లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా అమర్చాలి. వివిధ రకాల క్యాబ్ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కనీస ఛార్జీ బేస్ ఫేర్ను నిర్ణయించాలి. వ్యక్తిగత ద్విచక్ర వాహనాలను క్యాబ్, ట్యాక్సీ సేవల కోసం వినియోగించుకునేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. దీనిపై రాష్ట్రాలు మార్గదర్శకాలు ఇవ్వాలని, ఆ సేవలు అందించే సంస్థల నుంచి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని సూచించింది. రాష్ట్రాలు 3 నెలల్లోగా తమ మార్గదర్శకాలను అమలు చేసుకుంటూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఫోన్ ట్యాపింగ్ వ్యక్తి గోప్యతా హక్కు ఉల్లంఘనే, మద్రాసు హైకోర్టు స్పష్టం. ప్రజా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా ప్రయోజనాల విషయంలో తప్ప ఇతరత్రా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం వ్యక్తి ప్రాథమిక గోప్యతా హక్కు ఉల్లంఘనేనని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. నేరాలు గుర్తించడానికి ఒక వ్యక్తి లేదా వ్యక్తుల ఫోన్ సంభాషణలు రహస్యంగా వినేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, తీవ్ర నేర ప్రేరేపణ వంటి వాటిని నిరోధించడం కోసం అథారిటీ సంతృప్తి చెందిన తర్వాతే ట్యాపింగ్ ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గుదల రాష్ట్రాలు అంగీకరించాలి. జీఎస్టీ తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం మాత్రమే ముందుకు వస్తే సరిపోదు. ఆయా ప్రతిపాదనలపై రాష్ట్రాల మధ్య కూడా ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంటుంది. పన్ను తగ్గింపునకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కౌన్సిల్లో ప్రతి రాష్ట్రానికి ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి కొంత వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జీఎస్టీ కౌన్సిల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఓటింగ్ జరిగింది. 12% జీఎస్టీ పరిధిలోని వస్తువులు ఇవే. టూత్ పౌడర్, హెయిర్ ఆయిల్, సబ్బులు కొన్ని విభాగాలపై 18% ఉంది. నెయ్యి, టూత్ పేస్ట్ కొన్ని బ్రాండెడ్ రకాలపై 12%, ఇతర పేస్టులపై 18%. గొడుగులు, కొట్టు మిషన్లు, వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు, నాన్ ఎలక్ట్రికల్, ప్రెషర్ కుక్కర్లు, అల్యూమినియం, స్టీల్తో చేసిన వంటపాత్రలు, ఎలక్ట్రిక్ ఇస్త్రీపెట్టెలు, గీజర్లు, వాక్యూమ్ క్లీనర్లు, తక్కువ సామర్థ్యం వాణిజ్యేతర వాషింగ్ మిషన్లు, తక్కువ సామర్థ్యం కలిగినవి, సైకిళ్లు, దివ్యాంగుల వాహనాలు, రెడీమేడ్ దుస్తులు 1000 రూపాయల పైన ధర పలికినవి. ఇక పాదరక్షలు 500 రూపాయల నుంచి 1000 రూపాయలు. టీకాలు, హెచ్ఐవి, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్టిక్ కిట్లు, కొన్ని ఆయుర్వేద, యునానీ మందులు, ఎక్సర్సైజు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, డ్రాయింగ్, కలరింగ్ పుస్తకాలు, మ్యాపులు, గ్లోబులు, రెడీ మిక్స్ కాంక్రీట్, ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ భవనాలు, వ్యవసాయ పనిముట్లు, ప్యాకేజ్డ్ ఆహారం, సోలార్ వాటర్ హీటర్లు. కాగా సిగరెట్లు, విలాసవంతమైన కార్లు, కార్బోనేటెడ్ డ్రింక్స్ తదితర వస్తువులపై జీఎస్టీని భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. రష్యా చమురు కొంటే 500% సుంకం. అమెరికాలో బిల్లు భారత్పై తీవ్ర ప్రభావం. విద్యార్థి హెల్త్ కేర్ వీసాలకు బ్రేక్. 21 నుంచి పార్లమెంటు సమావేశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీన మొదలై ఆగస్టు 21వ తేదీ దాకా కొనసాగుతాయని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు జరగవని వెల్లడించారు. గతంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12తో ముగిసేవి. కానీ ఈసారి సమావేశాలను వారం పొడిగించారు. పాక్ ఛానళ్లపై నిషేధం ఎత్తివేత. పాకిస్తాన్ న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై విధించిన నిషేధాన్ని భారత్ ఎత్తేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తప్పుడు సమాచారం ప్రసారం చేయడంతో పాటు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ వీటిని నిషేధించింది. ప్రస్తుతం 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో నిషేధం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అమర్నాథ్ యాత్ర ప్రారంభం. పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. పటిష్ట భద్రత నడుమ మొదటి బ్యాచ్ ప్రయాణికులు బుధవారం ఉదయం తమ యాత్రను ప్రారంభించారు. భగవతీ నగర్లోని యాత్రి నివాస్ బేస్ క్యాంపు నుంచి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం 581కి పైగా సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించింది. అమర్నాథ్ యాత్ర 38 రోజుల పాటు కొనసాగుతోంది. ఆగస్టు 9న ముగుస్తుంది. ఈ ఏడాది యాత్ర కోసం ఇప్పటి వరకు 3.31 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కోవిడ్ టీకాలు పూర్తి సురక్షితం. ఆకస్మిక మరణాలతో వాటికి సంబంధం లేదు అన్న కేంద్రం. వయస్సుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుతో పలువురు మృత్యువాత పడుతోన్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. క్రికెట్ ఆడుతూ, పెళ్లి ఊరేగింపులో నృత్యం చేస్తూ, వేదికపై పాట పాడుతూ ఇలా ఎక్కడి వాళ్ళు అక్కడే కుప్పకూలిపోయి క్షణాల్లోనే ప్రాణాలు వదిలిస్తున్నారు. కరోనా తర్వాతే ఈ తరహా మరణాలు ఎక్కువ కావడంతో వారు తీసుకున్న కోవిడ్ టీకాలే దీనికి కారణమని ప్రచారం సాగుతోంది. మరోవైపు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో గత 40 రోజుల్లోనే 24 మంది గుండె సంబంధిత సమస్యలతో హఠాత్తుగా మృతి చెందడంతో వ్యాక్సిన్ ప్రభావంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో సంభవిస్తోన్న ఆకస్మిక మరణాలకు కోవిడ్-19 టీకాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పలు జాతీయ వైద్య సంస్థలు నిర్వహించిన పరిశోధనల్లో సైతం ఇదే విషయం నిర్ధారణ అయిందని తెలిపింది. కోవిడ్ అనంతరం ప్రత్యేకించి 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారిలో ఆకస్మిక మరణాలకు గల కారణాలపై ఐసీఎంఆర్, ఎన్సీడీసీ పరిశోధనలు చేశాయి. కోవిడ్ టీకాకు ఈ మరణాలకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ఈ అధ్యయనాల్లో తేలింది. భారత్లోని కోవిడ్ టీకాలు సురక్షితమైనవని పరిశోధనలు ధృవీకరించాయి. కోవిడ్ తదనంతర ఇబ్బందులతో పాటు జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, గతంలో ఉన్న అనారోగ్యం వంటివి కూడా కార్డియాక్ అరెస్టుకు దారితీసి ఉండవచ్చని అధ్యయనాల్లో వెల్లడైందని కేంద్రం వివరించింది. కాగా 2021 అక్టోబరు నుంచి 2023 మార్చి మధ్య కాలంలో ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఆకస్మికంగా మరణించిన వ్యక్తులకు సంబంధించిన డేటాను ఐసీఎంఆర్ విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. అంతరిక్షానికి మరో భారత సంతతి వ్యోమగామి. నాసా ఐఎస్ఎస్ కమిషన్కు ఎంపికైన అనిల్ మీనన్ 2026లో ఏఎస్ఎస్కు 8 నెలల పాటు అక్కడే పరిశోధన.
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS యాత్రకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో సునీత విలియమ్స్ తర్వాత ISS లో అడుగుపెట్టనున్న మరో ఇండో అమెరికన్ వ్యోమగామిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. 2026 జూన్లో నాసా చేపట్టనున్న మిషన్లో భాగంగా అనిల్ మీనన్ రోస్కోస్కోస్ సోయజ్ MS-29 అనే అంతరిక్ష నౌకలో ఫ్లైట్ ఇంజనీర్గా, ఎక్స్పెడిషన్ 75 సభ్యుడిగా ISS కు వెళ్లనున్నారు. రేవంత్ తెలంగాణకు పట్టిన అబద్దాల వైరస్. రాష్ట్ర ద్రోహుల జాబితాలో తొలి పేరు ఆయనదే. చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం. ప్రజాభవన్ వేదికగా బనకచెర్ల ప్రాజెక్టుకు ఉపనాది. తెలంగాణ నీటి హక్కులను సీఎం మరణ శాసనం. 2016లో బనకచెర్ల రాసిచ్చావంటూ మాపై అబద్దాలు. కేసీఆర్ వాటర్ మ్యాన్, రేవంత్ వాటా మ్యాన్. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు, నీ బట్టలు విప్పుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తిన హరీష్ రావు. 4 ఏళ్ల వయసులో తప్పిపోయి 31 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు. బుడిబిడి అడుగుల 4 ఏళ్ల ప్రాయంలో కన్నవాళ్లకు పుట్టిన ఊరికే కాదు, రాష్ట్రం నుంచే దూరమై ఎక్కడో పెరిగి 31 ఏళ్ల తర్వాత తిరిగొస్తే ఏపీలోని ఆదోనిలో ఇదే జరిగింది. తాను ఎప్పుడో తప్పిపోయిన మీ వీరేష్ను అంటూ హిందీలో చెబుతోన్న అతడిని చూసి ఆప్తులు ఆశ్చర్యపోయారు. సంతోషం పట్టలేక ఆనంద బాష్పాలు కార్చారు. అయితే 3 దశాబ్దాల క్రితం తిరిగొచ్చిన తనను చూసేందుకు తల్లిదండ్రులు బతికిలేరని తెలుసుకుని అతడు బోరున విలపించాడు. వీరేష్ తల్లిదండ్రులు జనార్దన్, పద్మ 4 ఏళ్ల బుడతడుగా వీరేష్ను కన్నవారు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా తప్పిపోయాడు. ఓ రైలు కనిపిస్తే ఎక్కేశాడు. ముంబైలో దిగాడు. అక్కడ ఒక వసతి గృహం నిర్వాహకులు వీరేష్ను చేరదీసి చదివించారు. 10వ తరగతి పూర్తయ్యాక వీరేష్ ఓ హోటల్లో పనిచేస్తూ డిప్లొమా పూర్తి చేశాడు. ముంబైలో పరిచయమైన చెన్నైకి చెందిన క్రిస్టియన్ ఫ్రాన్సిస్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరేష్ దంపతులకు 2 కుమార్తెలున్నారు. 4 ఏళ్ల వయసులో సొంతూరు, అక్కడ పెరిగిన జ్ఞాపకాలు గుర్తుకొస్తుండటంతో వెళ్లి కన్నవారిని కలవాలనుకున్నాడు. ఈ నెల 26న ముంబై నుంచి ఆదోనికి చేరుకుని తన తల్లిదండ్రులను వెతికి పట్టాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను వేడుకున్నాడు. తనకు తండ్రి జనార్దన్, నానమ్మ అంజనమ్మ పేర్లే గుర్తున్నాయని ఆయనకు వీరేష్ చెప్పాడు. తనకు కుడికాలు విరగడంతో చిన్నప్పుడే శస్త్రచికిత్స చేశారని, అలాగే కుడి కన్నుపై భాగంలో గాయం తాలూకు గుర్తు ఉందని చెప్పాడు. ఛత్తీస్గఢ్తో నిర్మల్ జిల్లాకు అనుసంధానం. జాతీయ రహదారి 61 విస్తరణకు కేంద్రం అనుమతి. 750 కోట్లు కేటాయింపు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య లవ్వేంది? సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటో అర్థం కావడం లేదని హరీష్ అన్నారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగితే 2 రోజుల్లో కేంద్ర సంస్థల్ని పిలిపించారని, ఎస్ఎల్బీసీ మొత్తానికే కూలిపోతే NDSAకు ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ నీటి ప్రయోజనాలు దెబ్బతీశారని, వారి మధ్య ఉన్న లవ్వేందని హరీష్ ప్రశ్నించారు. అమర్నాథ్ యాత్రికులకు నేటి నుంచి అన్నదానం. క్షేత్రంలో 3 చోట్ల సిద్దిపేట అమర్నాథ్ సేవా సమితి ఏర్పాట్లు. యూరియా కోటాలో కోత. RFCL నుంచి రాష్ట్ర కోటా సగానికి తగ్గింపు. 2024 ఏప్రిల్ జూన్ మధ్య 1.3 లక్షల టన్నుల సరఫరా. ఈ ఏడాది మాత్రం 71,000 టన్నులకే పరిమితం. జూలై నెల కోటా 30,000 టన్నులకు కుదింపు. 6న హైదరాబాద్కు జస్టిస్ ఘోష్. మంత్రివర్గ ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణం. కమిషన్కు ఆధారాలు సమర్పించిన సర్కారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతోన్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ నెల 6న హైదరాబాద్కు రానున్నారు. 4 రోజుల పాటు ఆయన నగరంలోనే ఉండనున్నారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం లేదని నిరూపించే పత్రాలను అధికారులు బుధవారం కమిషన్ కార్యాలయంలో అందజేశారు. బ్యారేజీల నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్న ఏడాది తర్వాత అది కూడా నిర్మాణం ప్రారంభించి DPRను CWCకి సమర్పించిన తర్వాత మంత్రివర్గంలో బ్యారేజీల నిర్మాణ నిర్ణయాన్ని ధృవీకరించుకున్నట్లు ఆధారాలతో కూడిన పత్రాలను కమిషన్కు అందించినట్లు తెలిసిందే. కాగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు గత నెల 11న హాజరైన మాజీ సీఎం కేసీఆర్ బ్యారేజీల నిర్మాణ నిర్ణయం తాను కొడినే తీసుకోలేదని, మొత్తం మంత్రివర్గం కలిసి తీసుకుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈటల, హరీష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు బ్యారేజీలపై నిర్ణయం తీసుకోవడానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ నేతృత్వంలో తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ సభ్యులుగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం బ్యారేజీల నిర్మాణాలపై సిఫార్సు చేసిందని కూడా విచారణలో చెప్పారు. ఇక అవన్నీ అవాస్తవాలని తుమ్మల ఖండించారు. ఈ నేపథ్యంలో వారించిన సాక్ష్యాలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్న ఇతర వివరాలను అందించాలని కోరుతూ కమిషన్ లేఖ రాసింది. యూరియా కొరత తీర్చండి, నెలవారీ కేటాయింపుల మేరకు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల లేఖ. జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల. పలు కేసుల్లో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ పత్రాలను ఆయన తరపు న్యాయవాదులు బుధవారం జైలు అధికారులకు అందజేయడంతో ఆయనను విడుదల చేశారు.
కిడ్నీ రాకెట్ కేసులో ముఖ్య దళారి అరెస్ట్. హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి ముఖ్య దళారి విజయనగరం జిల్లాకు చెందిన మురళీకృష్ణను అరెస్టు చేసి ఒక BMW కారు స్వాధీనం చేసుకున్నామని సిఐడి అదనపు డీజీ చారు సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన నిరుపేదలకు వలవేసి అవసరమైన వారికి కిడ్నీలు మార్పిడి చేయించడం ద్వారా మురళీకృష్ణకు 10 లక్షల రూపాయలు అందేవని, అందులో 4 లక్షలు బాధితులకు ఇచ్చి మిగతాది వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాలతో కలిసి పంచుకునేవారని ఆమె వివరించారు. ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఆంధ్రప్రభ దినపత్రికలో